మొదటి పుట్టినరోజు మనం మన తల్లిదండ్రుల ద్వారా జన్మ తీసుకున్నప్పుడు, రెండవ పుట్టినరోజు మనం శ్వాస మీద జ్ఞానం నేర్చుకున్న తర్వాత రెండవ పుట్టినరోజు వస్తున్నాడు. నిజంగా పుడతాం, అప్పుడు వెలుగులో పుడతాం, జ్ఞానంతో పుడతాం. అంతవరకు ఒక జీవితం అయితే జ్ఞానంలో ప్రవేశించిన తర్వాత ఆ రెండవ బర్త్డే అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పుడు ప్రతిరోజు బర్త్డే అవుతుంది. ఎవరైతే రెండవ బర్త్డే ఆత్మజ్ఞానంతో మళ్ళా పుడతారో వారు ద్విజులు అంటాం, వారినే మనం బ్రహ్మజ్ఞానులు అంటాం. సో ఇక్కడ ఉండే అందరూ కూడా ద్విజులే, అందరూ ద్విజ స్థితిని పొందిన వారే. అందరికీ చెప్పండి, అందరికీ హ్యాపీ బర్త్డే. అండ్ ఈరోజు చక్కగా మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము ధ్యానం యొక్క పుట్టినరోజు, మన ద్విజాస్థితి యొక్క పుట్టినరోజుని. ఇది అందరికీ హ్యాపీ బర్త్డేనే, ఒక్కళ్ళకే అని కాదు, అందరికీ కూడా. నాకు ఈ చక్కమని డ్రెస్ కుట్టి తెచ్చినందుకు శంకర్ గారికి, చక్కని మౌలాలి పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి చక్కని కేక్ ప్రిపేర్ చేసి, శివ గారు మీ బర్త్డేతో నేను కూడా నా బర్త్డే ఏకం చేసి సెలబ్రేట్ చేస్తున్నాను. చాలా ఆనందపడుతున్నాను. నాలో ఒక చిన్న పిల్లవాడు కూడా ఉన్నాడు, ఇన్నర్ చైల్డ్. ఆ ఇన్నర్ చైల్డ్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే కేక్ అంటే నాకు చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి బర్త్డేస్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే బర్త్డే కేక్ తినచ్చు కదా, అందుకే చాలా థ్యాంక్ యూ. మన మోదీ గారు కొంచెం ఒక 1 మినిట్ కూర్చుంటే చిరు సత్కారం చేస్తారు. మన మహిళలు అందరూ కలిసి, మన ధ్యాన మహిళలు అందరూ కలిసి చిరు సత్కారం చేయబోతున్నారు. గంధం క్లాప్స్. మన ధ్యానమైన అందరూ కలిసి మన యోగ గారికి సంస్కారం. అలాగే మరి తెర వెనుక ఉండి ఎంతో కార్యక్రమం నడిపించినటువంటి శ్రీదేవి మేడం గారిని వేదికపై రావాలని కోరుతున్నాం. తెర వెనుక ఉండి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నందుకు శ్రీదేవి మేడం గారు కూడా వచ్చి మా ఆతిథ్యం స్వీకరించాలి. తప్పనిసరిగా మేడం ఇష్టం ఉండదో నాకు తెలుసు, చాలా సింప్లిసిటీ శ్రీదేవి మేడం. కానీ కొన్ని మనకు తప్పు ప్రజల కోసం మనం అంగీకరించాలి. ఈ గురించి నాకు తెలిసినప్పటికీ కూడా శ్రీదేవి మేడం గంధం అంటే క్లాప్స్ కొట్టాలి. అలాగే తొలిసారిగా మన మౌలాలి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీకి వైస్ చైర్మన్ గా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మన విజయ భాస్కర్ రెడ్డి గారికి కూడా ఒక చిరు సత్కారం. వారికి కూడా రండి సార్. క్లాస్ మేము ఎవరి కార్యక్రమాలు చేయడంలో మన వెంకటేష్ గారు ఎక్కడున్నారు? వెంకటేష్ గారు ఈ మధ్యనే మన వెంకటేష్ గారు అంటే ధ్యానం అంటే కొంతమంది వస్తారు, యోగా అంటే చాలా మంది వస్తారు. ఈ ప్రపంచంలో అలా ఉంది. యోగా మన కేంద్ర మినిస్టర్ మురళీధర్ గారికి, మన రాష్ట్ర మినిస్టర్ నాగేంద్ర గారికి,
అలాగే సునీత నరసింహారెడ్డి గారికి, మొత్తం ఎంతమంది అయితే మన స్టేట్ లో రాజకీయ నాయకులు ఉన్నారు అందరికీ కూడా దగ్గరుండి వారికి యోగా నేర్పుతూ, యోగా తర్వాత ధ్యానం నేర్పిస్తూ వారిని మన కష్టాలకి ఇన్విటేషన్ చెప్పడానికి మేము వారు కృష్ణారెడ్డి గారు కూడా వెళ్ళి సునీత నరసింహారెడ్డి గారిని, చంద్రశేఖర్ గారిని, చెన్నా సిమెంట్ అధినేత లక్ష్మీ ప్రతాప్ రెడ్డి గారిని, దాని నాగేంద్ర గారిని కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. మన 21-30 వరకు రావడానికి వీరు ఎంతో మనకు కూడా వారి యోగా ద్వారా ఈ ధ్యానాన్ని ఎంతో ఉచితంగా ప్రచారం చేస్తున్నారు కాబట్టి సార్ ఒకసారి గట్టిగా 2 minutes ధ్యానం 2 minutes గంటలు కూర్చుంటే అక్కడ ఏర్పాటు అయిపోతాయి. 2 నిమిషాలు ధ్యానం చేస్తారు. ఈ లోపల ఏర్పాటు అయిపోతుంది.